మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారి ఒడిశా వద్ద తీరం దాటింది. తీరం దాటిన దగ్గర నుండి గత 3 రోజులుగా చిక్కోలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరుపు లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా దేశవారీ నీరొచ్చి వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. చెరువులన్నీ నిండు కుండలు తలపిస్తున్నాయి. రిజర్వాయర్లు మడ్డు వలస, అదేవిధంగా నారాయణపురంతో పాటు అదేవిధంగా గొట్ట బ్యారేజ్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరగడంతో అక్కడ అధికారులు మాత్రం నీటిని దిగువ విడిచిపెడుతున్నారు. ప్రస్తుతం మనం నాగావళి నదిలో ఉన్నాం. చూస్తే కనుక నాగావళి నదికి మాత్రం సుమారు 10,800 క్యూసెక్లు వరద నీరు ప్రస్తుతం రావడం జరిగింది. ఇది కనుక 40,000 దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇది వంశధారకు కూడాను అటు క్యాచ్మెంట్ ఏరియా అయినటువంటి వంశధార పరివాహక ప్రాంతాల్లో గుడారి, అదేవిధంగా కాశీనగర్లో కానీ కుండపోత వర్షం కారణంగా వంశధారం కూడా వరద పోటు వచ్చి పడింది. ప్రస్తుతం మాత్రం 18,000 క్యూసెక్లు నీరు ఇన్ఫ్లో రాగా యాజ్ ఇట్ ఈస్గా గొట్టా బ్యారేజ్ వద్ద 19 గేట్లు 2 సెంటీమీటర్లు ఎత్తి కింద దిగువకు నీరు విడిచిపెడుతున్నారు. మడ్డువలస, వంశధార, నారాయణపురం కుడి ఎడమ కాలువలు మాత్రం పూర్తిగా నిలుపుదల చేశారు. ఎందుకంటే వస్తున్నటువంటి ఈ వరద కారణంగా కాలువల ద్వారా కనుక రైతులకు నీరు సరఫరా చేస్తే ఎక్కడ పంట పొలాలు ముంచెత్తానే భయంతోనే ముందు జాగ్రత్త చర్యగా ఇరిగేషన్ అధికారులు మాత్రం ఈరోజు రైతులకు పంట నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే కుడి ఎడమ కాలువలు మాత్రం పూర్తిగా మూసేశారు. అటు మడ్డువలస దగ్గర కూడాను 65 అడుగుల మీటర్లు ఎత్తున్నటువంటి గరిష్ట స్థాయికి 64 మీటర్లు ఇప్పుడు ప్రస్తుతం నీటి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం మాత్రం అక్కడ కూడా 7 గేట్లు ఎత్తివేసి దిగువకు మాత్రం నీరు విడిచిపెడుతున్నారు. గత 3 రోజులుగా కురిసినటువంటి కుండపాత వర్షం కారణంగా పంట పొలాలన్నీ నీట ములిగాయి. ఏదైతే నదీ పరివాహ ప్రాంతాలు ఇప్పుడు నాగావళి నది శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డు నుండి ప్రవహిస్తుంది. ఈ 2 పక్కల కూడాను పలు చోట్ల మాత్రం గట్లు బలహీనంగా ఉన్నాయి. గతంలో కూడాను ఇటువంటి వరదలు వచ్చినప్పుడు శ్రీకాకుళం పట్టణంలో పడవలు తిరిగే పరిణామాలు ఉండేవి. ఇటు వంశధార, నాగావళి నదులకు మాత్రం వరద పోటు వచ్చి పడడంతో ప్రస్తుతం మాత్రం ఇరిగేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. మరోవైపు జిల్లా యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా ఉంది. మండల కేంద్రాలతో పాటు అదేవిధంగా ఏదైతే జిల్లా కేంద్రంలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ మైదాన ప్రాంతంలో కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా పంట నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నటువంటి జిల్లా అధికారులు అటు ఏదైతే తీర ప్రాంతం ఉంది 193 కిలోమీటర్ల తీరం ఉన్న చిక్కోలు జిల్లాలో మాత్రం ప్రస్తుతం చేపల వేటను పూర్తిగా నిషేధించారు. 20 రోజులుగా చేపల వేట లేకుండా మత్స్యకారులు మాత్రం తీవ్ర ఆవేదన పడుతున్నారు. ఏదైతే 193 కిలోమీటర్ల తీరంలో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 చోట్ల చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మాత్రం మత్స్యకారులు 20 రోజులుగా బోట్లు బయటికి సముద్రంలోకి వెళ్ళడం కానీ, అదేవిధంగా వలలు తీయడం కానీ ఎటువంటి పరిణామాలు లేవు. ఈ పరివాహక ప్రాంతంలో మాత్రం ప్రస్తుతం మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు అన్నపానీలు అందించేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఏవైతే సముద్ర తీరానికి మధ్యన ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో సమీపంలో గ్రామాలన్నీ కూడాను తుఫాన్ షెల్టర్లకు వెళ్ళాలని ఇప్పటికే దండోరా వేసి వారికి కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు నదీ పరివాహక ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే వంశధార క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే వంశధార, నాగావళి, బాహుద, మహేంద్రతర ఈ నదులన్నీ కూడాను వంశధార భూభాగంలో ఉంటాయి. అక్కడ పుట్టినటువంటి ఈ నదులన్నీ కూడాను శ్రీకాకుళం జిల్లాలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ తాగునీరు అందించేందుకు దోహదపడుతుంటాయి. ఇంతగా ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతం ప్రజలు మాత్రం ప్రస్తుతం అప్రమత్తం చేసిన జిల్లా అధికారులు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలను కూడాను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇటువంటి విపత్తు మరో 3 రోజుల పాటు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ప్రస్తుతం గాలుల వేగం కూడాను సుమారు 30 నుండి 40 కిలోమీటర్లు ఉంది. ఈ గాలి వేగంతో పాటు వర్షం కనుక తోడైతే పెను ముప్పు మాత్రం జిల్లాకు పొంచి ఉంది. గతంలో తిత్లీ, హుదూద్ వంటి తుఫాన్లతో అతలాకుతలైన చిక్కోలు జిల్లాకు మరో పెనుముప్పు వచ్చే ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ విపత్తు నుండి జిల్లా ప్రజలను కాపాడాలి. మరోవైపు ఖరీఫ్లో వరి పండించే రైతులకు కూడా ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలి. తీర ప్రాంతంలో మత్స్యకారులు మాత్రం 20 రోజులుగా వేట లేనటువంటి తరుణంలో వారికి కూడా ఉపాధి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. మరోవైపు చూస్తే కనుక ఏవైనా ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షాలు కనుక కురిసినట్టయితే విద్యుత్ స్తంభాలు నేల కొరికి విద్యుత్ సరఫరాకు అంతరాయం జరగవచ్చు. మరోవైపు చెట్లు కనుక నేల కొరికినట్టయితే రహదారుల రాకపోకలో కూడా అంతరాయం కలగవచ్చు.
చెప్పవచ్చు. 2 రోజులుగా కురిసినట్టు వర్షాల కారణంగా వాగులు పొంగి పొరల నేపథ్యంలో గ్రామాల రాకపోకలు కూడాను రహదారులపై నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలు చోటు చేసుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న 3 రోజుల్లో కుండపోత వర్షంతో పాటు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడాను వీటికి తోడయ్యే పరిస్థితి. నదులకు గనక వరదపోటు వచ్చి పడినట్టయితే నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలన్నీ కూడా నీటి మునిగే అవకాశం ఉంది. ఆ పంట పొలాలు నీటి మునగకుండా ఉండేందుకు కుడి ఎడమ కాలువలను కూడా పూర్తిగా కట్టడి చేసి దిగువకు నీరు విడిచిపెడుతున్నటువంటి ఇరిగేషన్ అధికారులు పంట పొలాల్లో ఉన్నటువంటి నీటిని మాత్రం ప్రస్తుతం రైతులందరూ కూడా దిగువ విడిచిపెట్టాలి. ఎందుకంటే ఒడిశాలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా మాత్రం విస్తారంగా కుండపోత వర్షం పడుతుంది. జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కేవలం దేశవాళీ వాగులు మాత్రమే పొంగి పొరలై రాకపోకలకు అంతరాయంగా. అదే కనుక నదుల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కనుక పడితే మాత్రం నదులకి విపరీతమైన ఫ్లడ్ వచ్చే పరిస్థితి. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక సమీపంలో ఉన్నటువంటి వంశధార నాగావళి నదులకు మాత్రం పెనుముప్పు పొంచి ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ రూపంలో వచ్చినటువంటి ఏదైతే ఈ విపత్తు ఉందో ఈ విపత్తు నుండి పరివాహక ప్రాంతం ప్రజలందరినీ కాపాడడంతో పాటు రైతులకు వరి పంట నష్టం జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వాణిజ్య పంటలుగా మొక్కజొన్న ఇటువంటివి కూడా వేస్తుంటారు. హార్టికల్చర్కి సంబంధించినటువంటి వంగడాలు కూడా వేసే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ తరుణంలో జిల్లాకు వస్తున్నటువంటి పెనుముప్పు నుండి కాపాడేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ఎవరైతే పోలీసులు అది తీరంలో మెరైన్ పోలీసులు రెవెన్యూ శాఖతో పాటు సచివాలయ ఉద్యోగులు కూడాను రైతులను అదే ప్రజలను కూడా అప్రమత్తం చేసి దిశగా క్షేత్రస్థాయిలో వారు మాత్రం వారి తాలూకు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వస్తున్నటువంటి ఈ 4 రోజుల్లో ఈ వీధులు గాలులు వేగం పెరిగినా దాంతోపాటు ఫ్లాష్ ఫ్లడ్స్తో పాటు అకాల వర్షాలు వచ్చినా కూడాను జిల్లాకు వచ్చుతున్నటువంటి ఈ పెనుముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టడానికి జిల్లా యంత్రాంగం మాత్రం సంసిద్ధంగా ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.